తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. ఈ వారం మన గెస్ట్ 2009 బ్యాచ్ పోలీస్ ఆఫీసర్ పేరు శంకర్ రెడ్డి గారు, ఇన్స్పెక్టర్ సైబర్ క్రైమ్ సైబర్. సైబర్ క్రైమ్ ఇప్పుడు దేశవ్యాప్తంగా ఎక్కువ నేరాలు జరిగేది సైబర్ క్రైమ్. ఆ మనిషి కంటికి కనిపించడు, ఎలాంటి ఆయుధం ఆడకుండా కేవలం ఇంటర్నెట్ సహాయంతో మనల్ని తోచేస్తుంది. సైబర్ క్రైమ్ ప్రతి ఒక్కరి నోట్లో వినబడుతుంది, కనబడుతుంది. మోసపోతున్నాను బాధ్యతలు చెప్తున్నారు. అయినా పోలీస్ డిపార్ట్మెంట్ కానీ, గవర్నమెంట్ కానీ, కొంత మీడియా కానీ పబ్లిసిటీ చేస్తున్నా కొంతమంది విక్టిమ్స్ అవుతుంటారు. ఇది జరగడానికి గల కారణం ఏందని మేము బాగా అనాలిసిస్ చేస్తుంటే చాలా వరకు ఏంటంటే ఈ సైబర్ క్రైమ్ లోపల 99% కూడా ఎడ్యుకేటెడ్ పీపులే మోసపోతున్నారు. మేము చదువుకున్నామని మమ్మల్ని ఎవరు మోసం చేయలేరని, రెండవది ఏంటంటే ఈ సోషల్ మీడియాలో మేము యాక్టివ్గా ఉంటున్నాము, ఇవన్నీ మాకు తెలుసు అని చెప్పేసి, అంటే పక్క వ్యక్తిని నమ్మకుండా మొబైల్ ఫోన్ని బాగా నమ్మడం వల్ల, మొబైల్ ఫోన్లో ఉన్నదంతా కూడా నిజమే అని నమ్మడం వల్ల కూడా ఈ సార్ మీరు చెప్పారు కదా ఐటీ కంపెనీలు ఎక్కువ మీ దగ్గర ఎక్కువ ఇన్వెస్ట్మెంట్ ఫ్రాడ్ వస్తుంది అంటున్నారు. ఒక కేసు గురించి చెప్పండి. ఒక చిన్న ఆశతోటి చాలా వరకు ఇన్వెస్ట్మెంట్, ఈ యొక్క ట్రేడింగ్, ఇవన్నీ కూడా ఆ యొక్క చిన్న ఆశని ఆ సైబర్ క్రైమ్ అఫెండర్ ఆసరాగా చేసుకొని వాళ్ళని వెంబడి పడుతున్నాడు. యాక్చువల్లీ ఇద్దరు హస్బెండ్ అండ్ వైఫ్, వాళ్ళు నార్త్ నుండి వచ్చారు. నార్త్ నుండి వచ్చేసి ఇక్కడ ఇద్దరు హస్బెండ్ అండ్ వైఫ్ ఉన్నారు. మంచిగా ఒక 4 years వరకు జాబ్ చేశారు. ఈ యాడ్స్ చూడడం వల్ల ఏం చేసింది, ఆమె చూసింది పార్ట్ టైం జాబ్ అనేవరకు, అరే ఇంట్లో ఉండి నేను రివ్యూస్ రాయొచ్చు, గూగుల్ రివ్యూస్ అని చెప్పారు. పెడుతూ 22 lakhs rupees పెట్టారు. 22 lakhs rupees వరకు తీసుకొని వెళ్ళారు. ఆమె సెకండ్ డే, థర్డ్ డే వెళ్తే బాస్ ఫ్రాడ్. చాలా వరకు కూడా కార్పొరేట్ కంపెనీలన్నీ కూడా ఏం సారంటే ఎత్తనన్నప్పుడు వాడు ఏం చేస్తాడు, సైబర్ అఫెండర్ ఏం చేస్తాడంటే ఇట్లా వాళ్ళ యొక్క బాస్ యొక్క ప్రొఫైల్ పిక్చరు అందులో కూడా డిస్ప్లే పెట్టుకొని నేను నా రెగ్యులర్ నెంబర్ నాది వర్క్ చేయట్లేదు, ఈ నెంబర్ నుంచి నీకు పెడుతున్నా, చిన్న ఒక డీల్ ఉంది, ఈ డీల్ లోపల నేను ఇమీడియట్లీ నువ్వు ఒక 1 crore ట్రాన్స్ఫర్ చేయని చెప్పేసి పెట్టేస్తాను. 1 crore ట్రాన్స్ఫర్ చేయాలంటే అరే బాస్ పెట్టాడు కదా, బాస్ ప్రొఫైల్ నెంబర్ ఉంది. రెండోదాడు ఎక్కడ కూడా ఇద్దరు మాట్లాడుకో, ఏం జరుగుతుందనే విషయం తెలుసుకోరండి. అటువంటి మైండ్ సెట్ వాళ్ళకి ఏం చెప్తారు? ఖచ్చితంగా ఈ సోషల్ మీడియా అవేర్నెస్ లోపల మేము ఏవైతే చెప్తున్నామో అవి తూచ తప్పగా పాటించాలా. రెండవది ఏంటంటే మనము ఓటీపీస్ షేర్ చేయటప్పుడు కానీ మనం ఇంకోటి చాలా వరకు గూగుల్లో సెర్చ్ చేస్తుంటాం. ఒక యాప్ గురించి సెర్చ్ చేస్తే సేమ్ టైప్ ఆఫ్ యాప్స్ ఉంటాయి, కాబట్టి ఇది జెన్యునా లేదా 1-2 సార్లు వెరిఫై చేసుకోవడం. వెల్కమ్ టు ఐ డ్రీమ్. ఈ వారం మన గెస్ట్ 2009 బ్యాచ్ పోలీస్ ఆఫీసర్ పేరు శంకర్ రెడ్డి గారు, ఇన్స్పెక్టర్ సైబర్ క్రైమ్ సైబరాబాద్. సైబర్ క్రైమ్ ఇప్పుడు దేశవ్యాప్తంగా ఎక్కువ నేరాలు జరిగేది సైబర్ క్రైమ్లోనే. ఆ మనిషి కంటికి కనిపించడు, ఎలాంటి ఆయుధం ఆడకుండా కేవలం ఇంటర్నెట్ సహాయంతో మనల్ని దోచేస్తున్నాడు. ఆ దోచడం కూడా రకరకాల పద్ధతులు దోచుకున్నాడు. కొత్త క్రైమ్ ఏమొస్తుందో, ప్రపంచంలో ఏ ప్రాబ్లం వచ్చిందో దాన్ని ఆయన ప్లాట్ఫామ్గా చేసుకుంటూ దోచేస్తున్నాడు. దీనికి చెక్ పెట్టాలంటే ఏం చేయాలి అంటే నేరస్తులను పట్టుకోవడం, రికవరీ చేయడం కాకుండా ముందు ప్రజల్లోని అవగాహన తేవాలనేది పోలీస్ ఆఫీసర్ యొక్క లక్ష్యం. అందుకు అనుగుణంగా సైబరాబాద్ కమిషనర్ రమేష్ గారు కూడా ఎక్కువ ఫోకస్ చేశారు. అందుకు సైబర్ క్రైమ్లో ఇలా మంచి మంచి ఆఫీసర్లు పెట్టి ప్రజలకి ముందు అవగాహన కల్పించాలి. వాళ్ళు అవగాహన తీసుకొస్తే ఖచ్చితంగా దానికి ఒక చెక్ పెట్టచ్చు అన్నది వాళ్ళ ఉద్దేశం. దానికి అనుగుణంగానే వాళ్ళు చేసిన కార్యక్రమంలో డిజిటల్ అరెస్ట్ మీద ఎక్కువగా ఫోకస్ చేయడంతో ఆ నేరాల సంఖ్య కొంచెం తగ్గిందని చెప్పొచ్చు. ఇంకా మిగతావి చాలా ఉన్నాయి. రకరకాల దీంట్లో మోసాలు చేస్తున్నారు. ఆ రకరకాల మోసాలు ఎలా జరుగుతాయి, దాన్ని చెక్ పెట్టాలంటే ఏం చేయాలి, ఇప్పుడు ప్రస్తుతం సైబరాబాద్లో ట్రెండింగ్ క్రైమ్ ఏముంది అనే విషయం మన శంకర్ రెడ్డి గారు అంటే తెలుసుకుందాం. సార్ నమస్తే అండి. నమస్తే సార్. సైబర్ క్రైమ్ అండి, ప్రతి ఒక్కరి నోట్లో వినబడుతుంది, కనబడుతుంది. మోసపోతున్నాను బాధ్యతలు చెప్తున్నారు. అయినా పోలీస్ డిపార్ట్మెంట్ కానీ, గవర్నమెంట్ కానీ
కొంత మీడియా కానీ పబ్లిసిటీ చేస్తున్నా కొంతమంది విక్టిమ్స్ అవుతుంటారు. దానికి రీజన్ ఏంటో మీకు తెలుసు, మాకు తెలుసు. కానీ మీ ద్వారా చెప్తేనే అది ఒక రెస్పాన్సిబిలిటీ ఉంటుంది. సైబరాబాద్లో ఎక్కువగా ట్రెండింగ్ క్రైమే ఉంది. ఒకప్పుడు ఓటీపీ ఫ్రాడ్ లేదంటే నైజీరియన్ ఫ్రాడ్ ఉండేవి. ఆ స్థాయి దాటిపోయి కొత్తగా వస్తున్నాయి. సైబరాబాద్లో ఏ ఇష్యూ జరిగినా, కరెంటు బిల్ దగ్గర అవ్వచ్చు, వరదలు అవ్వచ్చు, ఏ జరిగినా దాన్ని కూడా క్రిమినల్ వాడేస్తున్నాడు. కాబట్టి ఇప్పుడు జరుగుతున్న క్రైమే ఉంది. దాన్ని కంట్రోల్ చేయాలంటే ప్రజలు ఎలాంటి జాగ్రత్త తీసుకోవాలి? ఈ ప్రశ్న సమాధానం చెప్పే ముందు, శంకర్ రెడ్డి గారు సైబర్ క్రైమ్ ఇన్స్పెక్టర్ కాకముందు ఎక్కడెక్కడ పనిచేశారు? నేను 2009 బ్యాచ్ సార్, ఇన్స్పెక్టర్ సార్, సబ్ ఇన్స్పెక్టర్ సార్, 2009 బ్యాచ్ సబ్ ఇన్స్పెక్టర్ని. ఇప్పుడు సైబర్ క్రైమ్ లోపల లాస్ట్ 2 years నుంచి వర్క్ చేస్తున్నాను సార్, సైబర్ క్రైమ్ లోపల. మీరు 2009లో వచ్చారు కదా, ఎస్ సార్. అప్పుడు సైబర్ క్రైమ్ అప్పుడప్పుడే మొలుస్తుంది. ఎస్ సార్. కానీ ఈ స్థాయికి వస్తుందని ఊహించారా మీరు? లేదు సార్, 2009 లోపల మేము అయినప్పుడు కూడా మాకు ట్రైనింగ్ అకాడమీలో కానీ అక్కడ కానీ అంటే జనరల్ క్రైమ్ గురించి అంటే మారుతున్న కాలానికి అనుగుణంగా ఆ ట్రెండ్ దాని గురించే డిస్కస్ చేశారు. అక్కడి గురించే మా క్లాసెస్ ఉండేవి, వాటి గురించే డిస్కషన్ ఉండేది. అంటే ఇంత ఫాస్ట్గా మారుతున్నది కాబట్టి కాలం, అంటే 2014-15 తర్వాత, ఈ 16 తర్వాత బాగా డిజిటలైజేషన్ ఎక్కువ కావడము. బేసిక్గా అంటే 2014 తర్వాత బీజేపీ గవర్నమెంట్ సెంట్రల్లో రావడం, తర్వాత మోడీ గారు వచ్చిన తర్వాత అంటే ఇంటర్నెట్ యాక్సెస్ అనేది ప్రతి ఒక్కరికి కూడా అందుబాటులోకి తీసుకురావాలనే ఉద్దేశంతో ఇంటర్నెట్ యాక్సెస్ పెరగడం వల్ల, ప్రతి ఒక్కరి చేతుల్లో పుట్ట మొబైల్ ఫోన్స్ రావడం వల్ల ఈ సైబర్ క్రైమ్ అనేది శరవేగంగా పుంజుకున్నదనే చెప్పాలి. ఓకే. కానీ దీని మీద అవగాహన లేని టైంలో వచ్చారు కాబట్టి దీని మీద మీకు అవగాహన కల్పించడానికి గవర్నమెంట్ పోలీస్ ఆఫీసర్ ట్రైనింగ్స్ ఇచ్చారా? ఇస్తున్నారు. ఈ ఇనిషియల్గా ఎలాంటి అంటే జనరల్గా క్రైమ్ మీటింగ్లో కానీ క్రైమ్ రివ్యూస్లో కానీ ఎలాంటి క్రైమ్ జరుగుతుంది సొసైటీ లోపల, ఈ క్రైమ్ ఏ విధంగా మారుతుంది అని చెప్పేసి ఎప్పటికప్పటికి అంచనా వేస్తూ ఉంటాం. అంచనా వేస్తూ దానికి తగ్గట్టు అంటే మా ఇంటర్నల్ కూడా పోలీస్ డిపార్ట్మెంట్ కూడా మేము స్ట్రెంథన్గా అవుతున్నాం, తయారవుతూనే ఉన్నాం. అదేవిధంగా ఇప్పుడు మాకు ట్రైనింగ్స్ కానీ అప్కమింగ్ క్రైమ్ ఇంకా ఈ సైబర్ క్రైమ్ ఇంకా ఎలాంటి డైవర్షన్స్ తీసుకుంటుంది, ఎక్కడి వరకు వెళ్తుంది, ఇంకా ఎలాంటి క్రైమ్ వస్తుంది అనే ఉద్దేశంతో కూడా ఇంటర్నల్ క్లాసెస్, ఇంటర్నల్ అవేర్నెస్ జరుగుతుంది మాకు కూడా. సార్, నైజీరియన్ ఫ్రాడ్తో స్టార్ట్ అయిన సైబర్ క్రైమ్ ఇప్పుడు ఏ దశలో ఉందండి? ఎక్కువగా సైబరాబాద్లో క్రైమ్ ఎలా ఎక్కువ నమోదవుతుంటుంది? అసలు ఎంఓ ఎలా ఉందండి? అంటే ట్రెండింగ్ క్రైమ్ అని చెప్పండి. ఇప్పుడు ట్రెండింగ్ క్రైమ్ అంటే చాలా వరకు కూడా ట్రేడింగ్ ఫ్రాడు, ఇన్వెస్ట్మెంట్ ఫ్రాడు, పార్ట్ టైం జాబ్ ఫ్రాడు, ఇవి చాలా వరకు ఇప్పుడు ట్రెండింగ్ లోపల ఉన్నాయి. ఈ మధ్యలోనే బాస్ ఇంపర్సనేషన్ ఫ్రాడ్, అంటే కంపెనీకి సంబంధించినవి కూడా, ఎందుకంటే సైబరాబాద్ అంతా కూడా ఐటీ హబ్ కాబట్టి అక్కడ పెద్ద పెద్ద కంపెనీస్ ఉంటాయి కాబట్టి అక్కడ కూడా అలాంటి బాస్ ఇంపర్సనేషన్ ఫ్రాడ్స్ కూడా జరుగుతూ ఉన్నాయి. బేసిక్గా ఈ ట్రేడింగ్ ఫ్రాడ్, ఇన్వెస్ట్మెంట్ ఫ్రాడ్, పార్ట్ టైం జాబే బాగా జరుగుతున్నాయి. ఇది జరగడానికి గల కారణం ఏందని మేము బాగా అనాలిసిస్ చేస్తుంటే చాలా వరకు ఏంటంటే ఈ సైబర్ క్రైమ్ లోపల 99% కూడా ఎడ్యుకేటెడ్ పీపులే మోసపోతున్నారు. ఎందుకంటే వాళ్ళు అంటే మేము చదువుకున్నామని మమ్మల్ని ఎవరు మోసం చేయలేరని, రెండవది ఏంటంటే ఈ సోషల్ మీడియాలో మేము యాక్టివ్గా ఉంటున్నాము, ఇవన్నీ మాకు తెలుసు అని చెప్పేసి, అంటే పక్క వ్యక్తిని నమ్మకుండా మొబైల్ ఫోన్ని బాగా నమ్మడం వల్ల, మొబైల్ ఫోన్లో ఉన్నదంతా కూడా నిజమే అని నమ్మడం వల్ల కూడా ఇది జరుగుతుంది. సార్, మీరు చెప్పారు కదా ఐటీ కంపెనీలు ఎక్కువ మీ దగ్గరే, ఎక్కువ ఇన్వెస్ట్మెంట్ ఫ్రాడ్ వస్తుంది అంటున్నారు. ఒక కేసు గురించి చెప్పండి. ఆ కేసులో కంప్లైంట్ పేరు రివీల్ చేయకుండా చెప్పండి. జనరల్గా సార్ ఇప్పుడు చాలామంది ఏం సార్ అంటే మనకి ఇంతకు లిటరసీ పెరిగింది బాగా. ఇంతకుముందు అమ్మాయిలు చదువు అనేది చాలా తక్కువ ఉండే, ఈ మధ్యలో అమ్మాయిల చదువు కూడా బాగా పెరిగింది. పెరిగిన తర్వాత వాళ్ళు బిఫోర్ మ్యారేజ్ సాఫ్ట్వేర్ జాబ్ చేస్తున్నారు. జాబ్ చేసిన తర్వాత ఎవరైనా ఒక అమ్మాయి లైఫ్ లోపల ఆఫ్టర్ మ్యారేజ్ తర్వాత కొంచెం ప్రెగ్నెన్సీ, డెలివరీ అంటే ఒక 3-4 years, ఒక 5 years వరకు అట్లా కొంచెం వాళ్ళు ఫ్యామిలీ లైఫ్ కొంచెము టైం ఇవ్వాల్సి వస్తుంది, ప్రొఫెషనల్ లైఫ్ వాళ్ళు డిస్టర్బ్ అవుతారు. ఆ టైం లోపల వాళ్ళకి ఏంటంటే వాళ్ళకి నాలెడ్జ్ ఉంటుంది, వాళ్ళు ఎలిజిబుల్ ఉంటారు. ఆ టైం లోపల వాళ్ళు ఏం చేస్తారంటే హస్బెండ్ జాబ్కి వెళ్ళడము, ఇంకా వీళ్ళు మాత్రమే ఇంట్లో ఉండడము. రెండవది, ఇంట్లో ఉండడం వల్ల నాకు ఇంత నాలెడ్జ్ ఉంది, మనం కూడా ఏదైనా చేద్దాము, హస్బెండ్కు నా ఫ్యామిలీకి పుట్టిన పిల్లలకి ఏదైనా యూజ్ అవుతుంది అని ఒక చిన్న ఆశతోటి చాలా వరకు ఇన్వెస్ట్మెంటు, ఈ యొక్క ట్రేడింగ్, ఇవన్నీ కూడా ఆ యొక్క చిన్న ఆశని ఆ సైబర్ క్రైమ్ అఫెండర్ ఆసరాగా చేసుకొని వాళ్ళని వెంబడి పడుతున్నాడు. వాళ్ళకు ఫేస్బుక్లో కానీ, ఇన్స్టాలో కానీ, మరియు టెలిగ్రామ్ ద్వారా కానీ వాళ్ళకు వర్క్ ఫ్రమ్ హోమ్ అని చెప్పేసి, టాస్క్స్ అని చెప్పేసి, అంటే యాడ్స్ చేస్తూ ఉంటే వీళ్ళు చూసేటప్పుడు ఆ యాడ్స్ చూడడము, క్లిక్ చేయడము, క్లిక్ చేస్తే ఇనిషియల్గా ఒక 1000 రూపాయలు, 2000, 3000 పెడుతున్నప్పుడు ఒక 1000, 2000 రూపాయలు వాళ్ళకు రిటర్న్ ఇవ్వడము, ఇది నిజమే అని చెప్పి నమ్మి వాళ్ళతో ఇంకా ఎక్కువ మొత్తంలో పెట్టుబడులు పెట్టిపించేసి చేయిస్తున్నారు. సార్, ఈ ఎంఓలో కంప్లైంట్ చెప్పండి సార్.
ఎంత పోయి కొట్టుకున్నారు వాడు? ఇందులోపట ఒక యాక్చువల్లీ ఇద్దరు హస్బెండ్ అండ్ వైఫ్. వాళ్ళు నార్త్ నుండి వచ్చారు. నార్త్ నుండి వచ్చేసి ఇక్కడ ఇద్దరు హస్బెండ్ అండ్ వైఫ్ ఉన్నారు. మంచిగా ఒక 4 years వరకు జాబ్ చేశారు. జాబ్ చేసిన తర్వాత ఫ్లాట్ తీసుకున్నారు. తీసుకున్న తర్వాత ఒక బాబు డెలివరీ అయిన తర్వాత ఆమె ఇంట్లో వర్క్ అంతా చూసుకుంటుంది. అట్లా ఒక 1 year వరకు నడిచిన తర్వాత సెకండ్ ఇయర్ నేను వర్క్ జాబ్కి వెళ్దాము అని అంటే ఇంకొక 6 months మళ్ళీ బాబుకి కూడా టైం ఇస్తే బాగుంటుందనే ఉద్దేశంతో ఆమె ఏం చేసింది అని అంటే కొంచెం ఫ్రీ అయింది. ఆ బాబు కూడా 1 year అయిపోయాడు కాబట్టి కొంచెం ఫ్రీ అయిపోవడం వల్ల ఈ యాడ్స్ చూడడం వల్ల ఏం చేసింది, ఆమె చూసింది పార్ట్ టైం జాబ్ అనే వరకు అరే ఇంట్లో ఉండి నేను రివ్యూస్ రాయొచ్చు, గూగుల్ రివ్యూస్ అని చెప్పారు. అంటే కొన్ని వీడియోస్ పంపిస్తాం, ఆ వీడియోస్ చూసేసి మీరు మాకు రేటింగ్ ఇవ్వండి మేడం, రేటింగ్ ఇస్తే మీకు డబ్బులు వస్తాయి, ఒక వీడియోకి ఇంత, లేకుంటే ఒక టాస్క్ మీరు ఒపీనియన్ ఇస్తే ఇంత అని చెప్పారు. ఇది నిజమే కదా అని చెప్పి ఇనిషియల్గా ఆమెకు ఒక టెలిగ్రామ్లో చూసిన తర్వాత ఆమె ఏదైతే యాడ్ లింక్ క్లిక్ చేసిన వెంబడే ఆమెకు డైరెక్ట్ కాల్ వచ్చేసి మేడం మీరు ఇట్లా పార్ట్ టైం జాబ్ చేయడానికి ఇంట్రెస్ట్ ఉన్నారా అని చెప్తే ఎస్ అంటే నేను ఇంట్రెస్ట్ ఉన్నాను అని చెప్పింది. అసలు ఏం జాబ్ చేయాలి, ఎలా చేయాలి అంటే బేసిక్గా ఈ సైబర్ అఫెండర్స్ అంతా కూడా కొంచెం ప్రొఫెషనల్ పాష్ ఇంగ్లీష్ మాట్లాడతారు. పాష్ ఇంగ్లీష్ మాట్లాడే వరకు కొంతవరకు మన వాళ్ళు ఏంది అని అంటే మొహమాటానికి కూడా ఎస్ అండి అదే పాష్నెస్లో వెళ్ళేసి అంటే చిన్నపాటి కామన్ సెన్స్ అంటే కోల్పోయేసి కూడా ఇంత పాష్గా ఉన్నాడు అంటే హై ర్యాంక్ ఆఫీసర్ ఉండొచ్చు, హై ప్రొఫెషనల్ పర్సన్ ఉండొచ్చు, అలాంటి అయినా ఇలాంటి తప్పుడు చేయడు కదా అనే కాన్సెప్ట్ తోటి వీళ్ళు ఆమె ఓకే చెప్పిన తర్వాత ఆయన ఇచ్చిన టాస్క్లకు నేను ఓకే చేస్తాను సార్ అన్నారు. వాళ్ళు యూఎస్లో ఉన్నటువంటి ఒక హోటల్ గురించి అక్కడ మేము విజిట్ చేసినామని చెప్పేసి దాని గురించి రివ్యూ రాయమని చెప్పారు. ఈమె ఆ హోటల్ లింక్స్ అవన్నీ షేర్ చేస్తే ఈమె రివ్యూ రాసిన తర్వాత ఫస్ట్ ఇనిషియల్గా 500 రూపాయలు ఇస్తే రివ్యూ రాసినందుకు ఆమె 80 రూపీస్ వచ్చేసినాయి. అట్లా 1 day 15 టాస్క్లు అని చెప్పారు. ఆ రోజు మొదటి 15 టాస్కులు చేసే వరకు ఆమెకి 1200 రూపీస్ వచ్చేసినాయి. కానీ విజిట్ చేయకుండా ఎలా రాసింది ఇప్పుడు? తప్పే కదా అది. అదే అంటే ఇప్పుడు వీళ్ళకి ఏముంటుంది అని అంటే ఎందుకు ఆ డౌట్ కూడా ఈమె కొంతమంది అడుగుతారు, ఆ డౌట్ కూడా అడిగింది అసలు నేను విజిట్ చేయలేదు కదండి అని అంటే కంటెంట్ కూడా వాళ్ళే పంపించారు. కొంతవరకు పంపించేసి మేడం మాకు మా బ్రాండ్, మా హోటల్స్ కానీ మా ప్రోడక్ట్ కానీ మార్కెట్లో ఎక్కువ రివ్యూస్ ఉన్నాయని చెప్పుకోవాలనే ఉద్దేశంతో ఇలాంటి రివ్యూస్ రాపిస్తుంటాం మేడం అని చెప్పేసి రాయించారు. ఈమెకి ఏంటంటే నాకు డబ్బులు రావాలి అంటే నేను చేస్తున్నది ఇది జెన్యునా రైటా రాంగ్ అనేది కాకుండా అరే ఇందులో నాకైతే నష్టం లేదు కదా, ఎవరికి కూడా నష్టం లేదు కదా, ఒక రివ్యూ కదా అని అనుకునే కాన్సెప్ట్ లోపల ఆమె ఆ రివ్యూ రాసే వరకు 1200 రూపీస్ వచ్చేసినాయి ఫస్ట్ డే. సెకండ్ డే మళ్ళీ టాస్క్లు అంటే వాళ్ళు ఏంటంటే ఒక మన బిజీ టైం లోపల హడావిడి టైం లోపల కాల్ చేసేసి మేడం మీరు ఈరోజు మళ్ళీ టాస్క్ చేయాలి, మీరు ఈరోజు విఐపి గ్రూప్లోకి యాడ్ చేసాం, నిన్న మీరు సక్సెస్ఫుల్గా చేశారు, మీరు విఐపి గ్రూప్ అని చెప్పేసి నిన్న మీరు 20,000 పెట్టారు కదా, ఈరోజు 50,000 పెట్టాలని 50,000 పెట్టించారు. మొత్తం అప్పుడే ఆలోచన ఉండాలి కదా, నేను రివ్యూ రాస్తే డబ్బులు ఇస్తారు కదా, నేను ఎందుకు పెట్టాలని ఆలోచన లేదా అంటే మేడం ఖచ్చితంగా వాళ్ళకి ఏముంటుంది అంటే ఈ క్వశ్చన్స్ ఇనిషియల్గా అడిగినప్పుడు లేదండి మేము ఖచ్చితంగా మా హోటల్ లోపల బిల్లింగ్ మీ పేరు మీద అవుతుంది, లేదా మీరు డబ్బులు పంపించేస్తే మా అకౌంట్కి వచ్చిన తర్వాత మా అకౌంట్ నుండి మీకు వస్తే రేపు మాకు అంటే ఇన్కమ్ ట్యాక్స్ అప్పుడు కానీ అంటే మా యొక్క లా ప్రకారం కానీ మాకు ప్రాబ్లం రాకుండా నీకు ప్రాబ్లం రాకుండా ఉండాలనే ఉద్దేశంతో అని చెప్పేసి కన్విన్స్ చేసే వరకు బేసిక్గా ఇక్కడ ఏంది అని అంటే మనం డబ్బు కొంచెం సంపాదించాలి, నాకు కొంచెం లాభాలు రావాలి అనే కాన్సెప్ట్తో ఉన్న వాళ్ళు ఇంకా అందులో పడిపోతారు. కొంతవరకు అంటే 1-2% వాళ్ళు ఈ లాజికల్గా మాట్లాడతారు, కానీ ఈ జనరేషన్ లోపల అంత లాజికల్నెస్ అనేది చాలామంది మిస్ అయిపోయారు. ఎస్పెషల్లీ బాగా పాజ్గా చదువుకున్నటువంటి వ్యక్తులు అయితేనేది, కొంచెం బిజీ లైఫ్లో ఉన్న వ్యక్తులు అయితేంది ఆ లాజిక్నెస్ మర్చిపోయారు. అలా ఎంత పెట్టారండి ఆవిడ? ఆమె పెడుతూ 22 lakhs రూపీస్ పెట్టారు. 22 lakhs రూపీస్ వరకు తీసుకొని వెళ్ళారు. ఆమె సెకండ్ డే థర్డ్ డే వెళ్తే పెడుతున్నాయి, ఆమెకు ఒక అకౌంట్లో వర్చువల్ అకౌంట్ క్రియేట్ చేశారు. మేడం మీ వర్చువల్ అకౌంట్లో ఇన్ని డబ్బులు వచ్చాయి, ఇంత వేసాం అని 50,000 పెడితే 1,00,000 రూపాయలు, 1,00,000 పెడితే 2 లక్షలు అనుకుంటా ఇలా ఇనిషియల్గా టాస్కులు ఏదైతే టాస్కులు ఉన్నాయో టాస్కుల నుంచి ఆమెకు డైరెక్ట్గా మేడం మీరు ట్రేడింగ్ చేయండి మేడం, మీరు ఇది కాకుండా మీరు విఐపి కస్టమర్, మీరు ట్రేడింగ్ చేయండి, లేకపోతే మీరు ఇన్వెస్ట్మెంట్ చేయండి, ఈ స్టాక్స్లో పెట్టండి, ఇది ఐపీఓ ఉంది ఐపీఓలో పెట్టండి అని చెప్పి లాక్కొని వెళ్ళేసి ఆమెను తీసుకొని 22 lakhs వరకు తీసుకొని వెళ్ళారు. తీరా ఇదంతా కూడా ఒక 20-21 days లోపల మొత్తం జరిగింది. అంటే యావరేజ్గా ఎవ్రీడే ఆమె 22 lakhs ఇంకా ఆమె దగ్గర ఉన్న డబ్బులన్నీ, ఆమె దగ్గర ఉన్న గోల్డ్ అన్నీ మొత్తం కంప్లీట్ అయిపోయిన తర్వాత
ఆమె ప్యానిక్ అయిపోతే వాళ్ళ హస్బెండ్ ఐడెంటిఫై చేసి అసలు ఎందుకు ఈ మధ్యలో చిక్కగా ఉంటున్నావు, ఎందుకు ఇలా అవుతున్నావు అని చెప్పి కొంచెం అబ్జర్వ్ చేసి హస్బెండ్ పట్టించుకోవడం వల్ల ఓపెన్ అయిపోయింది. లేదు అంటే అసలు ఆమె అన్ని రోజులు కూడా ఓపెన్ కాకపోవడానికి కారణం ఏంటంటే మా హస్బెండ్కి తెలిస్తే ఎక్కడ ఫీల్ అవుతాడో, రెండవది నేను ఆల్రెడీ ఎకనామికల్లో కొంచెం హెల్ప్ అవుతుందనే ఉద్దేశంతో ఉన్నాను, ఈ మా భర్త సంపాదించిన నా గోల్డ్ ఇవన్నీ కూడా పెట్టానంటే ఇంకా డ్యామేజ్ అనే భయంతో కూడా చెప్పారు చాలామంది. ఇంకా ఆ ఒక్క చిన్న లాజిక్ని పట్టుకొని వాళ్ళు ఆడుకుంటారు ఆఫెండర్. సార్ ఆ కేసులో ఆమెకి రికవర్ అవుతుందా? రికవరీ అయ్యాను సార్. అంటే కొంతవరకు ఒక 6 to 7 lakhs మధ్యలో రికవరీ చేయించాము. మిగతాది కూడా అండర్ ప్రాసెస్ ఉన్నది. అంటే మొత్తము అనేది కొంచెం కష్టమే, జెన్యున్గా మొత్తం అనేది కష్టమే సార్. ఆ అమౌంట్ ఎన్ని లేయర్స్కి వెళ్తుందండి? అంటే జనరల్గా సార్ లేయర్స్ అంటే ఫస్ట్ మనకు అకౌంట్ నుంచి విక్టిమ్ అకౌంట్ నుంచి సస్పెక్ట్ అకౌంట్కు వెళ్ళినట్టు లేయర్ 1, అక్కడ నుంచి లేయర్ 2, లేయర్ 3, లేయర్ 4 అలాగా. అంటే అమౌంట్ ఒక 10 lakhs, 5 lakhs, 20 lakhs ఉంటే అంతా ఒక 10 layers వరకు వెళ్ళేసి అది క్లోజ్ అయిపోతుంది. 2 crores, 3 crores అంటే పెద్ద పెద్ద అమౌంట్స్ ఉన్నప్పుడు ఏంటంటే ఎక్కువ లేయర్స్ ఎక్కువ అకౌంట్లకు కూడా వెళ్తాయి. అంటే ఒక్కొక్క కేసులో పట్ట hundreds of అకౌంట్స్ యూజ్ చేస్తారు, thousands of అకౌంట్స్ వరకు కూడా వెళ్ళిపోతుంది. దాన్ని క్రిప్టో కన్వర్ట్ చేయడము, లేదంటే చెక్ విత్డ్రాల్స్, ఏటీఎం విత్డ్రాల్స్, అంటే ఎక్కడ పాసిబిలిటీ ఎక్కడెక్కడ ఉందో అక్కడక్కడ వాళ్ళు చేసేస్తారు. అచ్చా సార్, ఇంకో అమౌంట్ చెప్పండి. మీరు చెప్పింది ఇన్వెస్ట్మెంట్ ఫ్రాడ్. ఎస్ సార్. ఇంకోటి సార్, ఇప్పుడు చాలా మంది కూడా అంటే సైబర్ అఫెండర్స్ కూడా మనకు దీని ప్రకారం పోతారు, అంటే సీజన్ వైజ్ ప్రకారం వెళ్తారు. అంటే ఖచ్చితంగా January 1st వచ్చిందంటే ఆఫర్స్, 15th August వచ్చేసిందంటే ఒక ఆఫర్స్, శ్రావణ మాసం వస్తే ఒకటి, ఆషాఢం వస్తే ఒకటి, మనకు February, March, April లోపల ఐటీకి సంబంధించినవి, ఫైనాన్షియల్ ఇయర్ అని చెప్పేసి. రెండవది ఏంటంటే మనకు హైదరాబాద్లో చాలా వరకు ఈ HMWS వల్ల వాటర్ బిల్ అని చెప్పేసి, మాకు ట్రాఫిక్ చాలన్స్ అని చెప్పేసి. అంటే ట్రెండ్ ఇప్పుడు మనకు రైతు బంధు వస్తున్న టైంలో కూడా కొంతవరకు రైతు బంధు అనేది వాళ్ళకి ట్రై చేస్తున్నారు, కానీ రైతులు కొంచెం అలర్ట్ ఉండడం వల్ల అంతవరకు పోలేదు. అంటే రైతులు కూడా అంటే వాళ్ళు అంత గుడ్డిగా నమ్మించలేకపోయారు వాళ్ళని. కానీ సీజన్ వైజ్గా పోతారు. అంటే ఇప్పుడు ట్రెండింగ్ ఉంది అని అంటే అది పోతుంటారు. మేము అందుకే ఈ మధ్యలో ఇంతకుముందు దీనిపైన కాన్సన్ట్రేషన్ చేయలేదు. ఇప్పుడు మా ఆఫీషియల్స్ అందరూ కూడా అంటే సైబర్ సెక్యూరిటీ బ్యూరో నుంచి కానీ మా కమిషనర్స్ కానీ డీజీ సార్ కానీ అందరూ కూడా ఏంటంటే మనం అంటే ఇప్పుడు అంచనా వేస్తున్నాం నెక్స్ట్ ఎలాంటి టైప్ ఆఫ్ సైబర్ క్రైమ్ వస్తుంది, ఎలా వస్తుంది, దానికి మనం ముందే అవేర్నెస్ ఎలా చేయాలని చెప్పేసి కూడా కొంతవరకు అందులో ఈ మధ్యలోనే మన పోలీసు ఇంప్రూవ్ అయిందని చెప్పుకోవాలి. సాధ్యమైనంత వరకు సార్ ప్రజలు కూడా అంటే ప్రతి ఒక్కరికి మొబైల్ ఫోన్ వల్లనే ఇదంతా కూడా జరుగుతుంది. కాబట్టి మొబైల్ ఫోన్ లోపల మనం వాడేటప్పుడు ఖచ్చితంగా కూడా సోషల్ మీడియాలో మనం ఉంటున్నప్పుడు సోషల్ మీడియాలో మన వ్యక్తిగత సమాచారాన్ని ఎంత తక్కువ షేర్ చేసుకుంటే అంత చాలా ఉపయోగకరంగా ఉంటుంది. ఎస్పెషల్లీ మన ఆధార్ కార్డులు, పాన్ కార్డులు, అంటే మన లైఫ్ స్టైలు, మన ట్రావెలింగ్ వీటిని బాగా తగ్గించుకోవాలి. రెండవది ఏం సార్ అంటే ఎవరైనా కాల్ చేసిన తర్వాత అంటే గవర్నమెంట్ డిపార్ట్మెంట్స్ అని చెప్పేసి, బ్యాంకింగ్ డిపార్ట్మెంట్స్ అని ఎవరు కాల్ చేసి చెప్పినా కూడా మన యొక్క ఓటీపీస్ కానీ, మన యొక్క బ్యాంక్ డీటెయిల్స్ కానీ, మన యొక్క పర్సనల్ ఇన్ఫర్మేషన్ వాళ్ళకి ఎట్టి పరిస్థితి షేర్ చేయొద్దు, చెప్పవద్దు కూడా. మనం ఒకవేళ ఉంటే నేను ఫలానా టైంలో మీ ఆఫీస్కి వస్తాను, మీ దగ్గరకు వస్తానని చెప్పి నియర్ బై ఎక్కడున్నా మనకు నియర్ బై వాళ్ళ ఆఫీసు ఆ బ్రాంచ్లో ఉన్న ఇది జెన్యూనా కాదని ఒక చిన్న వెరిఫికేషన్ అనేది మనం చేసుకోవాలి. రెండవది ఏం సార్ అంటే మనం ఆన్లైన్లో కూడా చాలా వరకు షాపింగ్లు చేస్తున్నాం. ఆన్లైన్లో షాపింగ్ చేసేటప్పుడు ఎవరు ఆ ప్రోడక్ట్ ఎక్కడుంది, అది జెన్యూనా కాదా అని 1-2 సార్లు సెర్చ్ చేయాలి. ఇది జెన్యూనా కాదా అని చెప్పేసి. రెండవది ఏంటంటే ఆన్లైన్లో చేసేటప్పుడు కూడా మనము డబ్బులు ముందే పే చేయకుండా తర్వాత డెలివరీ తర్వాతనే డబ్బులు పే చేసేటువంటి ఒక ప్రికాషన్స్ అని మనం తీసుకోవాలి. అసలు QR కోడ్ స్కామ్ల పట్ల సింపుల్ లాజిక్, అంటే మనం ఎక్కడ పోయినా, ఏ హోటల్కి వెళ్ళినా, ఎక్కడ మనం ఏదైనా షాపింగ్ చేసినా, మనం స్కాన్ చేసినామంటే మన దగ్గర నుంచి డబ్బులు వెళ్తున్నాయి, కానీ అవతల వ్యక్తి నుంచి మనకు డబ్బులు వచ్చేటప్పుడు మనని స్కాన్ చేయడం అనేది చాలా చిన్న లాజిక్, అది మిస్ అయిపోతుంది. ఎట్టి పరిస్థితుల్లో కూడా అది మీకు డబ్బులు వస్తాయంటే స్కాన్ మాత్రం కానే కాదు, మీరు స్కాన్ చేస్తున్నట్టే మీ డబ్బులు ఎగిరిపోతున్నాయనే అది మనం గుర్తుగా పెట్టుకోవాలి సార్. ఇంకోటి ఏం సార్ అంటే చాలా వరకు కూడా ఈ యొక్క సోషల్ మీడియాలో ఉన్నటువంటి అంటే మనము ఉంటున్నప్పుడు బ్యాంక్ వాళ్ళు చెప్తున్నప్పుడు మనకు హైడ్రోమీటర్, వాటర్ వర్క్స్ అని చెప్పేసి, ఆర్టీఓ చాలన్స్ అని చెప్పేసి, అంటే మన లైఫ్ స్టైల్ లోపల గ్యాస్, కేవైసీ అని చెప్పేసి ఇవన్నీ ఉంటున్నాయి సార్. ఇవన్నిటి కూడా పబ్లిక్ అవేర్నెస్ కొంతవరకు బాగానే ఉంది. ఇంకా కూడా వాడు మనం అవేర్నెస్ అవుతున్నట్టు ఇంకొక స్టెప్ ముందుకు వేస్తుంటాడు. ఒక్కసారి మనం తప్పని తెలిసిన తర్వాత అరే ఈ స్టేజ్ వరకే తప్పు కదా, ఓటీపీ మాత్రం చెప్పొద్దు అన్నాడు కదా, మనము యాక్సెస్ ఇప్పుడు చాలా వరకు వాడు మాల్వేర్ పంపించేసి ఎనీ డేస్ క్యాప్షన్ తీసుకుంటుంటాడు. కాబట్టి మనం ఆ లింకులు అనేవి క్లిక్ చేయడం సాధ్యమైనంత తెలియని లింకులను అసలు క్లిక్ చేయొద్దు, దాన్ని టచ్ కూడా చేయొద్దు.
ఎందుకంటే టచ్ చేయొద్దు. సాధ్యమైనంత వరకు మనకు ఆప్షన్ ఉంటుంది చాలా వరకు కూడా, స్పామ్ కాల్స్ అని చెప్పేసి, లేకపోతే తెలియని లింకులను కానీ, ఈమెయిల్లో ప్రమోషన్స్ కానీ, వాటన్నిటిని కూడా మనం ఆఫ్ చేసి పెట్టుకోవాలి. ఎందుకంటే మనం డిస్టర్బ్ చేసేటివి. అంటే మనము సోషల్ మీడియా లోపల మనం ఎంత యాక్టివ్గా ఉంటే అంత ఎక్కువ మనం జాగ్రత్తలు తీసుకోవాలి. ఈ జాగ్రత్తలు అంటే ఇవే, మన వ్యక్తిగత సమాచారం, ఎస్పెషల్లీ మన డబ్బులకు సంబంధించిన, మన అకౌంట్లకు సంబంధించినవి. రెండవది, మన ఎట్టి పరిస్థితుల్లో కూడా ట్రేడింగ్ అన్నప్పుడు డీమ్యాట్ అకౌంట్ ఖచ్చితంగా ఉండాల్సిందే. డీమ్యాట్ అకౌంట్ తోటి మనము ఆర్బీఐ కానీ, స్టాక్ ఎక్స్చేంజ్ అవన్నీ చెక్ చేసుకొని, ఎన్ఎస్సీతో చెక్ చేసుకొని మనం చేసుకోవాలి. వాడు ప్యారలల్గా మనకు ఒకటి చూపిస్తున్నప్పుడు మనం దాన్ని నమ్మడం అంటే మనం సముద్రంలో పోసిన లాంటి పరిస్థితి వస్తుంది. రెండవది ప్రజలకందరికీ ఏంటంటే చిన్నపాటి విఘ్నత, అంటే మనము పెడుతున్న డబ్బు, మనం ఒక నెల మొత్తం కష్టపడుతున్నది ఒక 50,000కో 20,000కో ₹1,00,000 కోసం కష్టపడుతున్నప్పుడు, ఆ వ్యక్తి ఒకే రోజు లేకపోతే ఒకే నెల లోపల మనకి ఇంత డబ్బులు ఇస్తున్నప్పుడు చిన్నపాటి ఒక విఘ్నతతోటి మనం ప్రజలు ఆలోచించాలి. ఇది బోగస్ అని చెప్పేసి. ఏదైతే నార్మల్గా లేకుండా అబ్నార్మల్గా ఉంటుందో, చిన్నపాటి లాజిక్ తోటి ఇది అబ్నార్మల్ అంటే ఇది సైబర్ అనేది కాన్సెప్ట్ లోపల ఉండాలి సార్. కొన్ని ఈ రెగ్యులర్ జీవితం లోపల ఈ చిన్నపాటి, ఇంకోటి పిల్లల స్కూల్ ఫీజులు అని చెప్పేసి, స్పోర్ట్స్ అథారిటీస్ అని చెప్పేసి, ఇలాంటి డిఫరెంట్ వస్తుంటాయి. మనం గూగుల్ లోపల మనం సెర్చ్ చేస్తున్నప్పుడు, మనము సోషల్ మీడియాలో ఏది ఎక్కువ సెర్చ్ చేస్తే ఆ టైప్ ఆఫ్, అంటే అది మనకి ఇంట్రెస్ట్ ఉన్న సబ్జెక్టే మనం చూస్తాం. అలాంటి సబ్జెక్టుకు సంబంధించినటువంటి యాడ్స్ అందులోపల మనం ఎలా యూజ్ చేయాలనే కాన్సెప్ట్ తోటి అలాంటి టైపే వస్తుంటాయి. మనకు చాలా వరకు ఒక హౌస్, రెంట్ హౌస్, లేకపోతే ఒక ఫ్లాట్ కొనుక్కుందాం, ఒక ల్యాండ్ కొనుక్కుందాం, ఒక కార్ తీసుకుందాం అనుకుంటాం, లేకపోతే ఒక టీవీ తీసుకుందాం అనుకుంటాం. అలాంటి టైప్ ఆఫ్ క్రైమ్ని మనకు జరిగే అవకాశం ఉంది. కాబట్టి మనం వాటిని పర్చేజ్ చేస్తున్నప్పుడు, ఏదన్నా కొనుక్కోవాలనుకున్నప్పుడు ఎక్కువసేపు మనం సెర్చ్ చేస్తున్నాము ఒకే సబ్జెక్టు పైన అంటే దానికి సంబంధించినవి వస్తున్నట్టే చాలా ముందు జాగ్రత్తగా ఉండాలి. చాలా వరకు కూడా మన యూట్యూబ్ హిస్టరీ కానీ, మన మెయిల్స్ కానీ, వాటన్నిటి కూడా హిస్టరీస్ కొంచెం ఆఫ్ చేయడము, లేదంటే మన యాక్సెస్ లేకుండా వాడు పంపకుండా మనకు సెట్టింగ్స్లోకి, అంటే చాలా వరకు ఆప్షన్స్ ఉన్నాయి, ఆ సెట్టింగ్స్లోకి వెళ్ళేసి వాటన్నిటి కూడా మనం ఆఫ్ చేసుకోవచ్చు. కానీ మనం అది వెళ్ళాం, డైరెక్ట్ ఓపెన్ చేయడం, చూడడమే ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా ప్రజలకందరూ కూడా విన్నపమైంది అంటే, మీరు నష్టపోతుంది మీరు ఒక్కటే కాదు, ఇది దేశానికి సంబంధించిన మీరు ₹100, ₹1000, ₹1,00,000 నష్టపోతున్నా అది ప్రభుత్వానికి, మన ఆర్థిక వ్యవస్థకు కూడా చాలా వరకు నష్టమవుతుంది. కాబట్టి మీరు మీ డబ్బులే కాకుండా ప్రభుత్వ సంపదను కూడా నష్టపోతున్నట్టే లెక్క. కాబట్టి మీరందరూ కూడా ఈ యొక్క సోషల్ మీడియా లోపల కానీ, అంటే ఈ యొక్క కామర్స్ లోపల కానీ, అంటే వీటన్నిటి లోపల చాలా జాగ్రత్తలు తీసుకొని మీరు ఎంతవరకు సేఫ్గా ఉండి జాగ్రత్తలు తీసుకుంటే అంతవరకు మీరు సైబర్ క్రైమ్ నుంచి సేఫ్గా ఉంటారని నా యొక్క మనవి. ఓకే, మూడో ఎంఓ అండి. చాలామంది సార్, అంటే ఇలాంటి ఎంఓల్స్ వస్తుంటాయి. అటువంటిప్పుడు మనకు వచ్చినటువంటి మెసేజ్లని వాటన్నింటినీ క్లిక్ చేయడము, ఆ ఏపీకే ఫైల్స్ని క్లిక్ చేయడం వల్ల వెళ్ళిపోతున్నాయి. ఇంకోటి క్యూఆర్ కోడ్ స్కాన్స్, OLX ఫ్రాడ్ అని చెప్పేసి ఇవి కూడా బాగా అవుతున్నాయి. జనరల్గా ఏమవుతుంది, OLX లోపల ఒక పర్సన్ ఏం చేస్తాడు, ఒక వెహికల్ పెడతాడు. అందులోపల ఒక వెహికల్ పెట్టేసి, సార్ నా ఈ మోడల్ ఇది ఉంది, నాకు ఇంత అమౌంట్ నేను ఇచ్చేస్తాను అని చెప్పి పెడతాడు. దాని డిస్క్రిప్షన్స్ అన్నీ కూడా OLXలో పెడతాడు. అఫెండర్ దాన్ని చూస్తాడు, చూసిన తర్వాత సేమ్ దాన్ని తీసుకొని కొంత నంబర్ బ్లాక్ చేయడం కానీ, లేకపోతే సేమ్ నెంబర్ తోటి కానీ మళ్ళీ వాడు పోస్ట్ చేస్తాడు. చేసిన తర్వాత వాడు ఏం చేస్తాడు, ఎవరైతే వెహికల్ ఓనర్ ఉండో వానితో మాట్లాడతాడు. సార్ మీరు వెహికల్ అమ్మకానికి ఉంది కదా, మీరు ఏం రేట్ ఎంత చెప్పారు, ఏం చెప్పారంటే నేను 10 lakhs చెప్పాను. అంటే సార్ 10 lakhs కాదు సార్, ఒక 8 lakhs వరకు ఇస్తాను, 9 lakhs వరకు ఇస్తాను అంటాడు. ఇద్దరి మధ్యలో ఒక అండర్స్టాండింగ్ వస్తుంది. ఓకే అని చెప్పేసి మాట్లాడుకుంటాడు. సార్ నేను కొంచెం అవుట్ ఆఫ్లో ఉన్నాను, నేను కొంచెం బిజీలో ఉన్నాను, వర్క్ చేస్తున్నాను, మా బంధువులు వస్తారు సార్, మా బంధువులు వచ్చి చూపిస్తారు, మీ హౌస్ లొకేషన్, మీ యొక్క ఆఫీస్ లొకేషన్ మొత్తం పెట్టండి అని అంటారు. అప్పుడు నేను ఏం చేస్తాడు, వెహికల్ ఓనర్, నేను వెహికల్ OLXలో పెట్టాను కాబట్టి నేను డబ్బులు ఇస్తేనే నాకు వెహికల్ రిలీజ్ చేస్తాను కాబట్టి అని చెప్పేసి ఆధార్ కార్డు కానీ, ఆ యొక్క వెహికల్ RC కానీ అన్ని డీటెయిల్స్ అన్ని కూడా షేర్ చేస్తాడు OLXలో. అవన్నీ తీసుకొని అఫెండర్ ఏం చేస్తాడు, మళ్ళీ పోస్ట్ చేస్తాడు. పోస్ట్ చేసిన తర్వాత అదే వెహికల్ని నువ్వు 8 lakhs, ఈ ఓనర్ 10 lakhs పెడితే అవతల వాడు 5 lakhs మాత్రం పెడతాడు. 5 lakhs పెట్టిన తర్వాత మన వాళ్ళు చూసిన తర్వాత ఏం చేస్తారు, అరే ఈ బండి చాలా బాగుంది, 5 lakhsకే వస్తుంది కదా అని చెప్పేసి కాంటాక్ట్ అవుతారు. కాంటాక్ట్ అంతా ఎస్ అంటే ఈ బండి నాదే, ఇది మా బావగారిది, మా బావగారి పేరు మీద ఉంది, మా ఫ్రెండ్ వాళ్ళ ఫాదర్, మా ఫ్రెండ్ అంటే ఆ ఏజ్ని బట్టేసి దాన్ని బట్టేసి చెప్తారు, ఓనర్ యొక్క ఏజ్ని బట్టేసి ఫ్రెండ్ కానీ, బావ కానీ, రిలేటివ్ అని. మీరు ఆయనతోటి మీరేం డిస్కస్ చేయకండి, ఎందుకంటే ఆయన కొంచెం రేట్ ఎక్కువ చెప్తాడు, కొంచెం పడనివాడు, నేను ఏదైనా నేను మాట్లాడతాను అని అంటాడు. వానికి కూడా ఏం చేస్తాడు, ఎవరైతే వెహికల్ ఓనర్ ఉన్నాడో ఆయనకు కూడా, సార్ మీరు వాళ్ళ పలానా పార్టీ వస్తుంది మీ దగ్గరికి సార్, వచ్చినప్పుడు మీరు ఎట్టి పరిస్థితుల లోపల ఏం వెహికల్ చూపించండి, రేటు గీట్ అంతా నాతోటే మాట్లాడుకోమని చెప్పండి అని అంటాడు. అప్పుడు ఈ యొక్క ఎవరైతే పార్టీ ఉందో అప్రోచ్ అయిందో అఫెండర్ని,
అఫెండర్ ఏం చేస్తాడు, మీరు వెహికల్ నచ్చింది కదా, మీరు ఏం రేటు అని చెప్తే 5 lakhs కదండి, 4 lakhs 3 lakhs ఏందో అంటే ఓకే మంచిదండి ఇచ్చేస్తానని అనుకుంటాను. అనుకున్న తర్వాత వెహికల్ చూడాలి కదా, వెహికల్ చూసే క్రమం లోపల ఆ అడ్రస్ ఇస్తాడు, ఆ నంబర్ ఇస్తాడు. నంబర్ ఇచ్చినప్పుడు ఈ యొక్క కొనుక్కునే పార్టీ ఆ OLXలో పెట్టిన ఒరిజినల్ పార్టీ రెండు కూడా కాంటాక్ట్ అయ్యి లొకేషన్కి వెళ్ళి ఆ వెహికల్ని చూసి అన్ని ఓకే చేస్తారు. చేసేటప్పుడు అక్కడ అత్యాశకు చిన్న ఒక లాజిక్, సార్ ఇప్పుడు ఈయన మీ బంధువు అని చెప్పాడు, రియల్గా మీ బంధువేనా, మీ బాబు అని చెప్పాడు, రియల్గా మీ బాబేనా అని ఒక చిన్నగా ఒకటి క్రాస్ చెకింగ్ ఉండదు, ఆ క్రాస్ చెకింగ్ ఉండదు. రెండవది కొంతమంది విక్టిమ్స్ ఈ మధ్యలో వచ్చిన వాళ్ళైతే అసలు అక్కడ వెహికల్ చూడడము ఇంకా వెళ్ళిపోవడం. ఒక విక్టిమ్ ఉండి ఒక కార్ ఓనర్ ఉండి సార్ రండి సార్ కూర్చోండి మనం మాట్లాడదామంటే కూడా లేదు నేను ఆయనతోటి XYZ తోటి నేను మాట్లాడతాను, నేను ఆయనతోటి మాట్లాడతానని చెప్పి వెళ్ళిపోతున్నాను. అంటే మేము ఆ వీడియో ఫుటేజ్ ఆ షాప్లో ఏం జరిగింది ఆ రోజు ఏం జరిగింది చూస్తే ఆయన కుర్చీలేసి చా ఆఫర్ చేసేసి రండి సార్ కూర్చొని మాట్లాడదామంటే వద్దండి నేను ట్రయల్ రన్ వేసుకున్నాను, బాగుంది వెహికల్, నేను వెళ్ళిపోతున్నాను అని అంటున్నాడు. వెళ్ళిపోయి అఫెండర్కి ఫోన్ చేసి అఫెండర్కి డబ్బులు వేసాడు. డబ్బులు వేసిన తర్వాత ఇక్కడికి వెళ్ళేసి నాకు వెహికల్ రిలీజ్ చేయమంటే నేను ఎందుకు రిలీజ్ చేస్తానంటే నాకు డబ్బులు లేవు, మరి ఆయన కేసాం కదా అంటే ఆయన కేసు మీరు ఆయన అడగండి. అంటే ఇక్కడ ఏమైతుంది అని అంటే ఇలాంటి ఫ్రాడ్స్ జరుగుతుంది. అలా కాకుండా అఫెండర్ డైరెక్ట్ గా కంప్లైంట్ ఫోన్ చేసి సార్ ఇప్పుడు ఇందులో కూడా ఈదో OLXలో ఇంకో టైప్ ఏం సార్ అంటే అఫెండర్ కాల్ చేస్తాడు, కాల్ చేస్తారు మీరు ఒక సోఫా పెడతారు లేకుంటే ఒక బీరువా పెడతాము, ఓ ఫ్రిడ్జ్ పెడతాము అంటే సార్ నేను తీసుకుంటాను సార్ అంటాడు. ఎంత సార్ అంటే ఇంత అంటాడు. అన్న తర్వాత జనరల్గా ఈ OLX ఫ్రాడ్లో కూడా చాలా వరకు ఏం చేస్తారంటే ఆర్మీ అని చెప్పేసి లేకుంటే పారామిలిటరీలో వర్క్ చేస్తున్నాను అని చెప్పి ఒక మనకందరికి కూడా ఒక ప్రౌడ్గా ఫీల్ అయ్యే ఒక ఇన్స్టిట్యూషన్ యొక్క ఎంప్లాయీ అని అందులో కూడా బిజీ ఉన్నా అని చెప్పేసి అంటే మనకు ఒక ఆర్మీ అనే వరకు చిన్న సాఫ్ట్ కార్నర్, అరే మనము వాళ్ళు కష్టపడుతున్నాను దాన్ని అడ్వాంటేజ్గా తీసుకొని ఏం చేస్తారంటే సార్ నేను ఇక్కడ వర్క్ చేస్తున్నాను ఇందులో పట నేను రావడం నాకు చాలా ఇబ్బంది అవుతుంది, నాకు మీ బండి చూశాను, మీ యొక్క ఐటమ్ మొత్తం థింక్ అంతా చూశాను, ఆ థింగ్ మాకు చాలా బాగుందండి, నేను 100% మేము తీసేసుకుంటాను, మీకు ఎంత రేటో చెప్పండి అంటే ఒక 50,000 40,000 అంటే ఓకే సార్ నో ప్రాబ్లం నేను చేస్తాను అని అంటాడు. డీల్ ఓకే అయిపోతుంది. ఎంబడే ఆయన అకౌంట్ నెంబర్కి ఫోన్పే ఉంటే ఫోన్పేనో గూగుల్ పేనో చేస్తాడు, లేదంటే అకౌంట్ నెంబర్ అడిగేసి అందులోకి వేసేస్తాడు. వేసిన తర్వాత ఆయన ఏం చేస్తాడంటే సార్ మీకు ఒక 1 రూపీ 2 రూపీ వేసాను సార్ అని అంటాడు. అవును సార్ వచ్చింది అని అంటాడు. వచ్చిందన్న తర్వాత సార్ మీకు QR కోడ్ పంపాను సార్, నేను ఒక 40,000 మాట్లాడుకున్నాం కదా 40,000 పంపాను సార్, మీరు ఆ 40,000 మీరు స్కాన్ చేసుకోండి సార్ మీకు డబ్బులు వచ్చేస్తాయి అంటాడు. కానీ ఇక్కడ అడగాలి కదా, గూగుల్ పే ఫోన్ పే చేయొచ్చు కదా 40,000, ఎందుకు QR కోడ్ అని అడగాలి కదా. ఇక్కడ అంటే చాలా వరకు ఏమవుతుందంటే ఇక్కడ నెగోషియేట్ చేయడు. రెండోది ఏంటంటే ఈయన 40,000 అనుకున్నప్పుడు 40,000 వచ్చేసినాయి కదా అని చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి ఆ తొందరపాటు లోపల అంటే ఎవరైతే అడుగుతున్నాడో యాక్చువల్లీ QR కోడ్ ఏం సార్ అంటే డబ్బులు మనకు వచ్చేటప్పుడు మనం QR కోడ్కి స్కాన్ చేయాల్సిన అవసరం లేదు. మన అకౌంట్లోకి డబ్బులు పడుతున్నాడు, మన అకౌంట్ నెంబర్ ఉంటే చాలు, లేదా మన ఫోన్పే గూగుల్ పే నంబర్ ఉంటే దానికి మనకు డైరెక్ట్ కొట్టేస్తారు వాళ్ళు. అది కాకుండా అవతల మనం స్కాన్ చేస్తున్నామంటే మన నుంచి అవతలకి డబ్బులు వెళ్తున్నప్పుడు మనం స్కాన్ చేస్తాం. ఆ చిన్న లాజిక్ని మిస్ అయిపోయి అవతల వాడు 30,000 అని 40,000 అని చేసేసి మనకు స్కానర్ పంపిస్తాడు. ఆ స్కానర్ మనం స్కాన్ చేసిన వెంబడే మనకి ఇక్కడ ఫోన్పే కానీ గూగుల్ పే కానీ అడుగుతుంది, అంటే ఎంటర్ OTP అని చెప్పేసి అంటే ప్రాసెస్ చేయాలని చెప్పి అడుగుతుంది. అప్పుడు కూడా ఏం చేస్తారంటే మనకు పిన్ OTP మనకు రెగ్యులర్గా ఉండే OTP యూజ్ చేస్తేనే డబ్బులు వస్తాయనే తొందరపాటులో పట్ట OTP కొట్టేస్తారు. కొట్టేసినామంటే డబ్బులు వెళ్ళిపోతూ ఉంటాయి. కానీ OTP మన ఫోన్కే వస్తుంది కానీ మనకు వస్తాయి అనుకొని OTP కొడతాం. కానీ OTP కొట్టకపోతే పోదు, OTP కొట్టకపోతే పోదు. కానీ వాడు OTP కొట్టిస్తాడు మన చేతే, కొట్టి క్రైమ్ మన చేతే చేస్తుంటాడు. క్రైమ్ మనతోటి మన యొక్క అత్యాశని మన యొక్క అతి తెలివిని రెండింటిని బేస్ చేసుకొని ఒక అంచనాకి వేస్తాడు. రెండవది చాలా వరకు అఫెండర్స్ కూడా ఏంటంటే వాళ్ళు మన యొక్క సోషల్ స్టేటస్ని అంచనా వేస్తారు. అంటే మన ఫేస్బుక్ కానీ ట్విట్టర్ కానీ ఇన్స్టా కానీ అంటే మనకి ఎక్కడెక్కడ ఐడీస్ ఉన్నాయో అవన్నీ కూడా క్యాచ్ చేసుకుంటే చాలా వరకు డాటా కూడా అక్కడక్కడ మనము బయటికి వెళ్ళిన తర్వాత ఈమెయిల్ ఐడీస్ కానీ ఫోన్ నెంబర్స్ కానీ చాలా వరకు ఇస్తుంటాం. ఇవ్వడం వల్ల కొన్ని అంటే కొన్ని చాలా సంస్థల నుంచి కూడా డాటా లీక్ అవుతుంటుంది, డాటా థెఫ్ట్ చాలా అవుతున్నప్పుడు మన యొక్క ఫోన్ నెంబరు మన మెయిల్ ఐడి అంతా కూడా వాళ్ళకి వెళ్ళిపోతున్నప్పుడు దాన్ని అంతా కూడా మనకి బాస్ ఇంపర్సనేషన్ ఫ్రాడ్ అని ఇవన్నీ ఉంటున్నాయి. అటువంటిప్పుడు ఆ కంపెనీ స్టైల్ అంతా వాళ్ళు వర్క్ చేస్తారు. ఆ కంపెనీలో ఎవరు ఉంటారు, ఎలా చేస్తారు, ఎక్కడ పోతున్నారు, వాళ్ళ యొక్క స్టేటస్ ఏంది, వాళ్ళ యొక్క పర్చేసింగ్ ఎలా ఉంటుంది, వాళ్ళ ఆర్డర్స్ ఎట్లా ఉంటుంది అనేది కూడా కొంతవరకు వాళ్ళు చేస్తుంటారు. సార్ మీరు ఇప్పుడు చెప్పిన ఎంఓలో QR కోడ్ ఒకవేళ ఒకటి పంపితే మనం ఏం చేయాలి, మనం మోసపోకుండా ఉండాలంటే? QR కోడ్ పంపినప్పుడు మనం క్లియర్గా చెప్పాలి. బేసిక్గా QR కోడ్ పంపితే మనం స్కాన్ చేస్తే మనకు డబ్బులు వస్తాయనడం మాత్రం అది చాలా తప్పది. క్లియర్ కట్గా మనం వేరే వాళ్ళకు డబ్బులు వేయాల్సినప్పుడు మాత్రమే మనం QR కోడ్ స్కాన్ చేయాలి. అప్పుడు మాత్రం క్లియర్గా నా అకౌంట్ నెంబర్ ఇది, నా అకౌంట్ నెంబర్కి వేయండి, నా యొక్క ఫోన్ నెంబర్ ఇది, ఈ ఫోన్ నెంబర్కి మీరు ట్రాన్స్ఫర్ చేయండి, వస్తే నేను కన్ఫర్మ్ చేస్తాను,
బ్యాంకులో చెక్ చేసుకున్న తర్వాత వచ్చిందని కన్ఫర్మ్ చేసుకుంటాం. అంతేగాని మనం మాత్రం అవతలలో స్కాన్ చేయమని అన్నప్పుడు మనం స్కాన్ చేసామంటే అది వెళ్ళిపోతుంది. కానీ కొంతమంది డబ్బులు వేసామని స్క్రీన్ షాట్ కూడా పంపిస్తున్నారు. అందుకే కదా ఇప్పుడు సైబర్ క్రైమ్ అంతా అదే కదా. అంటే మన ఆధార్ కార్డు జనరేట్ చేస్తారు, మన పాన్ కార్డు జనరేట్ చేస్తారు. అంటే ఇక్కడ మనం ఆధార్ కార్డు, పాన్ కార్డు ఇదంతా కూడా మనం అంటే నెక్స్ట్ చెక్ చేసుకునే మనం లేక, అంటే ఇప్పుడు ఒక పాన్ కార్డ్ ఇది జెన్యునా కాదని చెప్పి ఇమీడియట్లీ చెక్ చేసుకోకుండా పాన్ కార్డ్ అంటే వాడు వాట్సాప్లో పంపితే అది నిజమే అని నమ్ముతాం. ఆధార్ కార్డు పంపిండు అంటే ఆధార్ కార్డు ఉంది కదా, ఆధార్ కార్డ్ అంటే అది ఫేక్ ఆధార్ కార్డా జెన్యున్ ఆధార్ కార్డ్ అని చెప్పి అది ఎప్పుడు మనం క్రాస్ చెక్ చేసుకోం. అది జెన్యున్ అనుకొని చెప్పేసి కొట్టేయడమే. అంటే తొందరపాటు, అంటే మనిషి మన సోషల్ లైఫ్ లోపల మనకున్న తొందరపాటుని, బిజీ స్టైల్ని, అంటే ఈ బిజీ లోపల మనం తొందరపాటు లోపల. ఓకే, ఇది కాకుండా ఇంకొక క్రైమ్ ఉందండి, క్యూఆర్ కోడ్ కాకుండా. అంటే చాలా క్రైమ్స్ సార్. అంటే ఇప్పుడు సైబర్ క్రైమ్ అంటే మన లైఫ్ స్టైల్కు ఎంతగా, అంటే మన లైఫ్ స్టైల్ రోజువారీ లోపల మనం ఎక్కడెక్కడైతే మన మనీ ఇన్వాల్వ్మెంట్ ఉంటుందో, మనం ఎక్కడెక్కడైతే స్టోర్ చేసుకోగలుగుతామో, ఎక్కడెక్కడైతే ఇన్వెస్ట్ చేయగలుగుతామో, ఎక్కడైతే మన అవసరాలు ఉంటాయో దాని చుట్టూ కూడా ఇస్తుంటారు. చాలా వరకు అడ్వర్టైజ్మెంట్ ఫ్రాడ్స్ కూడా వస్తుంటాయి. చాలా వరకు అడ్వర్టైజ్మెంట్ ఫ్రాడ్స్ ఏం సార్ అంటే చాలా వరకు ఇక్కడ ఉంటారు, ఇక్కడ ఒక కంపెనీ ఉంటుంది, అక్కడ గుజరాత్ ఒక కంపెనీ అంటాడు, లేకుంటే పంజాబ్లో ఒక కంపెనీ అంటాడు. ఇక్కడ ఉన్నటువంటి కంపెనీ వానికి రా మెటీరియల్ కావాలి. వాడు మధ్యలో ఏం చేస్తాడు, సార్ నేను ఇట్లా ముంబైలో నాది కంపెనీ ఉన్నది, నాకు మీ కంపెనీలో ఉన్నటువంటి ప్రోడక్ట్ నాకు కావాలి, నాకు మీ ప్రోడక్ట్ పంపండి అని అంటాడు. ఇక్కడ ఉన్నటువంటి కంపెనీ ఓనర్ ఏం చేస్తాడు, ఇన్వాయిస్ అన్నీ జనరేట్ చేసి ఆయనకు పంపిస్తాడు. పంపించేసి ఓకే సార్ నాకు నో ప్రాబ్లం, మీకు అమౌంట్ వచ్చేస్తుంది, మీరు పలానా వెహికల్, కొన్ని సందర్భాల్లో వెహికల్ పంపిస్తాడు, లేదు అంటే మీరే వెహికల్లో లోడ్ చేసి పంపించండి సార్, అక్కడ అన్లోడ్ అయినప్పుడే డబ్బులు వచ్చేస్తాయి సార్ అని అంటారు. మనకేం చేస్తాం, ఇక్కడ లోడ్ చేసుకొని అక్కడ వెళ్ళిపోతాడు, వెళ్ళిపోయిన తర్వాత అక్కడ అన్లోడ్ చేసుకుంటాడు, ఆ కంపెనీ వాడు అన్లోడ్ చేసుకుంటాడు. చేసుకున్న తర్వాత కంపెనీ వాడు ఏం చేస్తాడు, అఫెండర్కి డబ్బులు కొడతాడు, అఫెండర్ వీన్తోటి తీసుకుంటాడు. అక్కడ వెళ్ళిన తర్వాత అన్లోడ్ అయిపోతుంది. అన్లోడ్ అయిపోయిన తర్వాత డబ్బులు అంటే నేను ఆల్రెడీ ఎక్స్కి ఇచ్చాను కదా అంటాడు. పంజాబ్లో ఉన్న కంపెనీ, హైదరాబాద్లో ఉన్న కంపెనీ రెండు మాట్లాడుకో, కానీ మధ్యలో వీడు ఇన్వాల్వ్ అవుతాడు. సైబర్ అఫెండర్ అనే వ్యక్తి ఇన్వాల్వ్ అవుతాడు. ఇన్వాల్వ్ అయ్యి పంజాబ్ అయిన తోటి సార్ నాకు హైదరాబాద్ నుంచి ఇన్వాయిస్ ఉంది, ఈ ఇన్వాయిస్ ప్రకారం నాకు ఇంత కావాలి, ఇంత మీకు రా మెటీరియల్ వస్తుంది, అది మీకు 100 రూపీస్ది నేను 80 రూపీస్కి ఇప్పిస్తున్నాను అంటాడు. అవతల ఆ పర్సన్ ఏం చేస్తాడు, 80 రూపీస్ వస్తున్నాయి కదా, 80 రూపీస్ నాకు ట్రాన్స్ఫర్ చేస్తాడు. ఇక్కడ ఈయనకేమంటాడు, సార్ మీకు 100 రూపీస్ వస్తాయి సార్, మీకు 100 రూపీసే ఉంది కదా, మీకు వస్తాయి, మీరు అక్కడ అన్లోడ్ అయిన బట్టి మీకు డబ్బులు వచ్చేస్తాయి సార్ అంటాడు. ఇలా కూడా జరుగుతుంటుంది. ఓకే, ఇంకోటి లాస్ట్ చెప్పారు, బాస్ ఫ్రాడ్. సార్ మనకు ఈ కంపెనీస్ సార్ అంటే చాలా వరకు కూడా కార్పొరేట్ కంపెనీలన్నీ కూడా ఏం సార్ అంటే కొంచెం ఒక సిస్టమేటిక్గా రన్ అవుతుంటే వాళ్ళు రెగ్యులర్ బిజీ లైఫ్లో కార్పొరేట్ కంపెనీలన్నీ కూడా బిజీ లైఫ్లో పట్ల ఉండడం వల్ల అంటే ఈ మనీ ట్రాన్సాక్షన్స్ అంటే ఆ కంపెనీలని చెక్ చేస్తూ ఎవరు అథెంటికేషన్ అంటే ఎవరు చేస్తుంటుంటారు. ఇప్పుడు జనరల్గా వాళ్ళ బాస్ ఈరోజు ఫ్లైట్లో జర్నీ చేస్తుంటాడు, లేకపోతే ఒక 4 అవర్స్ వరకు ఏదో మీటింగ్ నుండి ఫోన్ ఎత్తనన్నప్పుడు వాడు ఏం చేస్తాడు, సైబర్ అఫెండర్ ఏం చేస్తాడంటే ఇట్లా వాళ్ళ యొక్క బాస్ యొక్క ప్రొఫైల్ పిక్చరు అందులో డిస్ప్లే పెట్టుకొని నేను నా రెగ్యులర్ నెంబర్ నాది వర్క్ చేయట్లేదు, ఈ నెంబర్ నుంచి నీకు పెడుతున్నా, చిన్న ఒక డీల్ ఉంది, ఈ డీల్ లోపల నేను ఇమీడియట్లీ నువ్వు ఒక 1 crore ట్రాన్స్ఫర్ చేయని చెప్పేసి పెట్టేస్తాడు. 1 crore ట్రాన్స్ఫర్ చేయాలంటే అరే బాస్ పెట్టాడు కదా, బాస్ ప్రొఫైల్ నెంబర్ ఉంది. రెండోదాడు ఎక్కడ కూడా ఇద్దరు మాట్లాడుకోరు, అంటే వాట్సాప్ చాట్ లోపల ఉంటుంది కాబట్టి ఈయన ఏమంటాడంటే బాస్ కొంత సందర్భాలు అడిగే ధైర్యం చేయడం, అరే లేదంటే రెగ్యులర్ లైఫ్లో వాళ్ళకి ఇవన్నీ రొటీన్ కూడా ఉంటాయి, అంటే బాస్ మెసేజ్ పెడితేనే పోయేటట్టు ఉంటాయి. కానీ ఆడొక చిన్న లాజిక్ ఏంటంటే సారు నంబరు కాకుండా వేరే నంబర్ నుండి వచ్చింది కాబట్టి ఇది క్రాస్ చెక్ చేసుకోవాలని ఒక చిన్న డౌట్ వస్తుంది. డౌట్ వచ్చే వాళ్ళకి ఆ డౌట్ను కూడా ఓవర్కమ్ చేయడానికి ఆ యొక్క ఎండి యొక్క ప్రొఫైల్ పిక్చర్ పెడతాడు, నాతోటి సారే మాట్లాడుతున్నాడు అని అనుకుంటాడు. మనం జనరల్గా మాట్లాడితే కనీసం ఒక వాయిస్లో బేస్ని బట్టన్నా సార్ మీరేనా కాదా అని అనుకుంటాం. ఇలా చేసేసి ట్రాన్స్ఫర్ చేస్తారు. లేదు అని అంటే కొన్ని సందర్భాల్లో వీళ్ళు రెగ్యులర్ లైఫ్ లోపల కూడా మెసేజ్లు వస్తుంటాయి కదా, అసలు బాస్ నెంబర్ నుండి వచ్చిందా ఏదో వచ్చిందో కూడా చూసుకోరు. ఆయన అంతే వీపీ కనిపించే వరకు ఆ డీపీని చూసి అరే సార్ పంపాడు కానీ ఫటాఫట కొట్టేస్తుంటాడు. సాయంత్రం మళ్ళీ బిల్లు పెట్టి చెక్కుల పైన సంతకాలు వాటికి పోవడం ఇది ఎక్కడ అని అంటారు. అంటే ఇది అంటే బేసిక్గా ఈ తరహా కంప్లైంట్ వచ్చింది సైబరాబాద్లో. అవునా సార్, ఉంది సార్. ఎంత పోయిందో? 2 crores 30 lakhs 2 crore 30 lakhs వెళ్ళింది సార్. అంటే ఇందులో చాలా గొప్ప ఏంటి సార్ అంటే అందులో 80 lakhs వరకు సేమ్ విత్ ఇన్ ద వీక్ లోపల రికవర్ చేయించాం. వాళ్ళు ఇవ్వడం కూడా చాలా ఫాస్ట్గా రియలైజ్ అయిపోయారు. మాకు మార్నింగ్ 11:30 12కు అఫెన్స్ జరిగింది. 12కి అఫెన్స్ జరిగితే మాకు 1:30 వరకు మాకు కాల్ వచ్చింది. 1.5 or 2 అవర్స్లో ఇమ్మీడియట్లీ మేము మా ఆఫీస్కు దగ్గరనే కంపెనీకి వెళ్ళాం, చూసిన తర్వాత ఎస్ ఇది జెన్యున్ అనిపించేసింది. ఇమ్మీడియట్లీ 193 చేయించాం. సాయంత్రం వరకు చేయడం వల్ల ఒక 60 lakhs వరకు మాకు హోల్డ్ అయిపోయినాయి. హోల్డ్ అయిపోతే ఆ 60 lakhs కూడా విత్ ఇన్ ద 1 weekలో కోర్ట్ ఆర్డర్ ద్వారా రికవరీ చేయించాం. మిగతా అఫెండర్స్ని అరెస్ట్ చేయడం అదంతా ప్రాసెస్ జరుగుతుంది. సార్ ఈ కంప్లైంట్లు వచ్చాయనుకోండి,
అరెస్ట్ చేయడం, వాడి కోసం వెళ్ళడం అంత పెద్ద ప్రొసీజర్. ఎస్ సార్. అసలు అవన్నీ లేకుండా పబ్లిక్ మీరేం చెప్తారు? అవన్నీ జరగకుండా ఉండాలి అంటే సార్ మన సైబర్ విక్టిమే కాకూడదు. అవును సార్. అంటే యాక్చువల్లీ సార్ అంటే మాకు పోలీసులో ఒకటి ఉంటుంది సార్, అంటే క్రైమ్ డిటెక్షన్ అండ్ ప్రివెన్షన్ ఉంటుంది సార్. అంటే చాలా వరకు ఒక కేసు అయిపోయిన తర్వాత డిటెక్షన్ చేయడం కంటే కూడా ఈ డిటెక్షన్ చేస్తే దీని యొక్క వాల్యూ తెలుస్తుంది. అంటే ఇంత కష్టపడ్డాము, ఇలా డిటెక్ట్ చేసాము, ఇలా అని చెప్పేసి ఉంటుంది. కానీ ప్రివెన్షను దీనికంటే 10 times 100 times కూడా ఎక్కువ చేస్తుంటాం. అక్కడ క్రైమ్ కాలేదు కాబట్టి పోలీస్ యొక్క ఎఫిషియన్సీ కానీ పోలీస్ యొక్క సర్వీసెస్ కానీ ఎవరు గుర్తు పట్టట్లేదు, ఎవరు కూడా దాన్ని గుర్తించట్లేదు. అంటే అలాగే ఇప్పుడు కూడా విక్టిమ్ ఎవరైతే సొసైటీలో ఉన్న పబ్లిక్ ఎవరైతే ఉన్నారో రోజు రోజుకు కూడా మనం, ఎందుకంటే చాలా సందర్భాల్లో కూడా చాలామంది విక్టిమ్ని చూస్తుంటాం. అంటే ఒక సెక్టార్ ఆఫ్ పీపుల్ అనే కాకుండా ఆల్ సెక్టార్ ఆఫ్ పీపుల్ కూడా ఇందులో ఎఫెక్ట్ అవుతున్నారు. రిటైర్డ్ అయిన పీపుల్ అయితే ఏంది, అంటే హౌస్ వైఫ్లు అయితే ఏంది, అంటే జాబు అంటే నిరుద్యోగులు అయితే ఏంది, మంచి ప్రొఫెషన్ అంటే నిరుద్యోగికి ఉద్యోగం ఇప్పిస్తామని మోసం, హౌస్ వైఫ్కి పార్ట్ టైం జాబు మీకు ఇప్పిస్తామండి ఇంట్లో వర్క్ చేస్తూ వర్క్ ఫ్రమ్ హోమ్ అని చెప్పేసి అక్కడ ఫ్రాడ్. జాబ్ వచ్చి సంపాదించిన వాళ్ళకి మీ డబ్బులకు మంచి ఇన్వెస్ట్మెంట్ ఇస్తాము, మంచి రిటర్న్స్ ఇస్తామని అక్కడ మోసం. రిటైర్డ్ అయిన తర్వాత ఇంట్లో ప్రశాంతంగా కూర్చుందామంటే ఇంట్లో ఉన్నటువంటి ఎంప్లాయీస్కి వాళ్ళని కూడా డిజిటల్ అరెస్ట్ పేరుతో కానీ, లేకుంటే ఇంకా బెస్ట్ మీ పిల్లలకు ఇంకా బెస్ట్ లైఫ్ ఇవ్వాలనే ఉద్దేశంతో కానీ, ఇంకో ట్రేడింగ్ కానీ, ఇంకో దాని కానీ, అంటే ఏ యాంగిల్లో ఏ సెక్టర్లో చూసినా కూడా అంటే ఎప్పుడు మనం హిట్ చేస్తూనే ఉంటాడు. ఆల్ టైప్ ఆఫ్ పీపుల్ని హిట్ చేస్తూనే ఉంటాడు. కాబట్టి దీని నుంచి మనం బారిన పడకుండా ఉండము అంటే మనని మనం కాపాడుకోవడమే. జనరల్గా మనము ఒక బస్ ఎక్కేటప్పుడు, లేకపోతే ఒక దగ్గర జర్నీ చేసేటప్పుడు, అంటే ఒక పర్సన్తో కలిసి మాట్లాడేటప్పుడు కూడా చాలా ప్రికాషన్స్ రెగ్యులర్ లైఫ్లో ఒకటి తీసుకుంటాం. కానీ ఈ సోషల్ మీడియాలో మొబైల్ ఫోన్ వచ్చిన తర్వాత అసలు దీంట్లో ఎలాంటి ప్రికాషన్స్ తీసుకోము. అసలు ఇందులోపట మనం వెళ్ళాలన్నా వెళ్ళకూడదా, దీంట్లో ఇంత టైం స్పెండ్ చేస్తున్నామా, స్పెండ్ చేయకూడదా, ఇది మంచిగా చెడు అనేది పోయింది. బేసిక్గా ఇంతకుముందు టీవీలు ఉండేది, టీవీల చుట్టూ ఫ్యామిలీ అంతా కూర్చునేది. ఇప్పుడు అలా కూడా మొబైల్ ఫోన్ వచ్చేసిన తర్వాత ఇంకా ఇల్లంతా వైఫ్ ఒక వైఫ్, హస్బెండ్ ఒక వైఫ్ కూర్చొని ఆ రీల్స్ అంటే ఇక్కడ ఏమవుతుంది సార్ అంటే విత్ ఇన్ ద 5 seconds 10 seconds 20 seconds ఒక రీల్ చూస్తుంటే మన మెంటల్ పైన అంటే డిఫరెంట్ టైప్ ఆఫ్ ప్రెజర్ పడుతుంది. అంటే డిఫరెంట్ టైప్ ఆఫ్ ఒకేసారి అంటే ఒక సీనరీ చూస్తాం, ఒకేసారి ఒక క్రైమ్ చూస్తాం, అంటే ఒకేసారి ఒక కామెడీ చూస్తాం, ఒకేసారి ఒక సెటరికల్ చూస్తాం. అంటే ఇవన్నీ కూడా మైండ్ని ఎంత డిస్టర్బ్ చేస్తుంటాయో చూడండి. ఇలాంటి టైంలో బట్టి ఒక అడ్వర్టైజ్మెంట్ చేస్తూ ఉంటాడు, చేయడం వల్ల మనం ఒత్తడం వల్ల పోతుంటాయి. బేసిక్గా మనకు పబ్లిక్ చెప్పేది ఏం సార్ అని అంటే హైజెనిక్ అనేది పాటించాలి. అంటే మనకు ఇంటర్నెట్ హైజెనిక్ అనేది పాటించాలా. రెండవది ఏం సార్ అంటే మనం మొబైల్ నెంబర్ ఏదైతే ఉందంటే సాధ్యమైనంత వరకు మనము డబ్బులు ట్రాన్స్ఫర్ చేసేటప్పుడు కానీ, ఎవరైనా అడిగినప్పుడు ఇన్వెస్ట్మెంట్ పెట్టాలని అనుకున్నప్పుడు కానీ, మనము ఫిజికల్గా మనం ఇంతకుముందు బ్యాంకులో డబ్బులు వేయాలి అంటే బ్యాంకుకు వెళ్ళి డబ్బులు అక్కడ వేసేది, అంటే మనకు ఒక భరోసా. మళ్ళీ డబ్బులు తీసుకోవాలన్నా ఏటీఎం సెంటర్కి వెళ్ళి కానీ, లేకపోతే బ్యాంకులోకి వెళ్ళి కానీ తీసుకునే ఒక భరోసా. ఇప్పుడు మనము ఈ ఆన్లైన్ వచ్చేసిన తర్వాత మనము అవతలి వ్యక్తి తెలియకుండా అవతలి వ్యక్తికి మనం వేయడం అనేది మనము ఇంకా అది సముద్రంలో పోసిన పన్నీర్లాగా అవుతుంది. కాబట్టి ప్రతి విక్టిమ్ కూడా ప్రతిరోజు కూడా అంటే నేను ఈ సైబర్ క్రైమ్ గురించి అవేర్నెస్లో భాగంగా అయ్యింది ఏంటంటే నేను ఓటీపీస్ ఏమైనా షేర్ చేస్తున్నానా, నా మొబైల్ లోపల ఏమైనా యాప్స్ ఏమైనా రన్ అవుతున్నా అంటే తెలియకుండా, అండ్ ఈ ఏపీకే ఫైల్స్ ఏమైనా క్లిక్ చేస్తున్నామా. రెండవది మనము ఏమైనా మాల్వేర్స్ అంటే మనం రెగ్యులర్గా ఫోన్ని కూడా చెక్ చేస్తూ ఉండాలి. అంటే ఎవ్రీడే మనకు బాగా ఇంటర్నెట్ బాగా రెగ్యులర్ కనెక్ట్ ఉంటుంది. నేను ఒక 1/2 hour 1 hour కొంచెం అది ఇంటర్నెట్ ఆఫ్ చేయడం, కొంచెం ఫోన్ స్విచ్ ఆఫ్ చేయడం, ఇలాంటివి కూడా కొంచెం చిన్నవి పాటించేసి టిప్స్ చేసేయడం వల్ల. రెండవది ఏంటంటే మనకు యాప్స్ ఏమైనా రన్ అవుతున్నాయో చూసేసి వాటిని డిలీట్ చేయడము చేస్తూ ఉండాలి సార్. అన్నిటికంటే ముఖ్యమైనది ఏంటంటే ఎదుటి వ్యక్తితోటి మాట్లాడుతున్నప్పుడు ఎదుటి వ్యక్తి చెప్పిందంతా ఎదుటి వ్యక్తి అనేదంతా కూడా ఆ ఒక చిన్న కామన్ సెన్స్ ఉపయోగించాలి. ఇన్ని రిటర్న్స్ మనకు వస్తాయా, ఒక అడ్వర్టైజ్మెంట్ ఫ్రాడ్ వస్తుంది, ఒక అడ్వర్టైజ్మెంట్ ఇక్కడ శారీస్ బాగున్నాయి, ఈ యొక్క షాప్ బాగుంది, లేకుంటే ఇది ఉంది అని చెప్తుంటారు. అంటే ఇవన్నీ కూడా ఏంటి అంటే జెన్యూన్గా అన్ని ప్రాఫిట్స్ అంతా వస్తుంటే వాళ్ళే చేస్తారు. ఎవరైతే మనకు చెప్తుంటారో మనకొకరు చిన్న లాజిక్ అంటే మనము చాలా వరకు చదువుకోలేని వాళ్ళు ఒకటి వేరియేషన్ చూస్తే చదువుకున్న వాళ్ళు ఎక్కువ బాధితులు, చదువుకోలేని వాళ్ళు బాధితులు ఎందుకు తక్కువ అవుతున్నారంటే చదువుకోలేని వాళ్ళు ఒక రైతుకు ఒక గ్రామ స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తి దగ్గరికి వెళ్ళేసి సార్ నువ్వు ఒక 10,000 రూపాయలు ఇవ్వండి సార్ మీకు ఒక 20,000 రూపాయలు చేసి ఇస్తాను అంటే నువ్వు నా డబ్బులని నువ్వు చేయడానికి నువ్వెవరు, నా బంధువు, నా తమ్ముడువా, అన్నవా, నాన్నవా, లేకుంటే మా అయ్య తరపు చుట్టమా, మా అమ్మ తరపు చుట్టమా, నువ్వెట్లిస్తావు నాకు, ఇదంతా బోగస్ నువ్వు అని కొట్టిపడేస్తాడు. లేదు ఒకవేళ మరీ ఇరిటేట్ చేసేయడానికి అప్పుడు అంటాడు ఓకే 10,000కి 10,000 వస్తున్నాయి కదా, నువ్వేం చేయాలంటే
9,000 రూపాయలు నువ్వే పెట్టుకో, 1,000 రూపాయలు నాకు ఇచ్చేసి చాలు, నాకు అదే చాలు అంటాడు. అంటే అది పెట్టడం వల్ల ఏమైతే వన్ టైం ఇంకా అఫెండర్ ఏం చేస్తాడు, ఈయన తోటికి పోవద్దు అనేది కాన్సెప్ట్ వస్తుంది. అంటే బేసిక్గా సార్ కొంచెం కామన్ సెన్స్, లాజికల్ అనేది మనం యూజ్ చేయాలి సార్. మనం కానీ మీరు చెప్తున్నదంతా బాగానే ఉందండి, కానీ ఇప్పుడున్న జనరేషన్లో నాకేం కాలేదు కదా, నాకు అవసరం లేదు సైబర్ క్రైమ్, నాకెందుకు, నాకు కావాల్సిన యాప్స్ చాలా ఉన్నాయి, నాకు ఎంటర్టైన్మెంట్ కావాలి, లేదా స్విగ్గీ ఉందా, జొమాటో ఉందా, లేదా మేక్ మై మూవీ ఉందా, ఇవి చూసుకుంటాడు తప్ప చుట్టూ ఏం జరుగుతుందనే విషయం తెలుసుకోరండి. అటువంటి మైండ్ సెట్ వాళ్ళకి ఏం చెప్తారు మీరు? అటువంటి మైండ్ సెట్ ఉన్న వాళ్ళకి కూడా సార్ ఇప్పుడు గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్ కానీ, అంటే పోలీస్ డిపార్ట్మెంట్ కానీ, రెండవది ఎన్జిఓ ఆర్గనైజేషన్స్ కానీ, చాలా వరకు కూడా మనము స్కూల్ లెవెల్ నుంచి, కాలేజ్ లెవెల్ నుంచి, అంటే పబ్లిక్ ఏరియాస్లో ప్రతి సెక్టర్లో అవేర్నెస్ ప్రోగ్రామ్స్ చేస్తూ ఉన్నాం. అవేర్నెస్ ప్రోగ్రామ్స్ చేస్తున్నాం. రెండవది ఏంటి అని అంటే మనకి ఎవ్రీడే కూడా మనం ప్రతిదాన్ని సెర్చ్ చేస్తాం కానీ ఒక సైబర్ క్రైమ్ ఎలా జరుగుతుంది, ఏం జరుగుతుంది కూడా మనం ఎవరం కూడా యూజ్ చేసుకోం. కాబట్టి రెగ్యులర్గా ఉన్నటువంటి పబ్లిక్ ఏంటంటే మన మొబైల్ క్రైమ్ జరగాలంటే మనీ రిలేటెడ్, మన అకౌంట్కి సంబంధించిన డీటెయిల్స్ని ఎట్టి పరిస్థితుల్లో పట్ల కూడా మనము అది అందరూ చెప్పి, నా ఇంట్లో జరగలేదు కాబట్టి నాకు అనవసరం అంటాడండి. అంటే సోషల్ మనకు ఏదైతే ఇంతకుముందు ఏంటంటే ఒక 10 మంది కూర్చొని ఒక సోషల్ లైఫ్ అనేది మనం లీడ్ చేసాం. ఆ సోషల్ లైఫ్లో ఒక రచ్చబండ కాడ కానీ, ఒక పార్కులో కానీ ఎక్కడోతో కూర్చున్నప్పుడు మనం ఓపెన్ అయిపోయి మనం అనేది చెప్పుకునేది అంటే నాకు ఈ విధంగా జరిగింది కానీ మీరు కూడా పోవద్దు అనే కాన్సెప్ట్ ఉండేది. ఇప్పుడు చాలా మందిలో ఒకటి ఏంటంటే నేను నష్టపోయాను, ఎదుటి కూడా నష్టపోలేని కొంతమంది కూడా ఉన్నారు. అట్లా కూడా చాలా మందికి చెప్పుకోరు. మాకు కేసు వచ్చింది, వాళ్ళ కూతురు ఒక పెద్ద పొజిషన్ ఉంది, ఆమె ఒక 40 lakhs పోగొట్టుకున్నది. 2 times 3 times కూడా చెప్పాను, మేడం మీరు ఇమీడియట్లీ ఈ సబ్జెక్ట్ని ఫ్యామిలీలో డిస్కస్ చేయండి అని చెప్పాను. అయితే లేదు సార్ నేను డిస్కస్ చేస్తాను, ఒక మంచి టైం చూసుకొని డిస్కస్ చేస్తాను. 20 days తర్వాత వాళ్ళ ఫాదర్ ఎంబడి పెట్టుకొని వచ్చింది. ఏమైంది మేడం అంటే సేమ్ టైప్ ఆఫ్ ఏమో మళ్ళీ వాళ్ళ ఫాదర్ కూడా 20-25 lakhs పోగొట్టుకున్నారు. అంటే చాలా వరకు ఇంట్లో ఉన్న వ్యక్తులు కూడా మాట్లాడుకోలేని పరిస్థితుల్లో అంటే ఓపెన్ షేర్ చేసుకోవట్లేదు, సొసైటీలో ఏం జరుగుతుంది అనేది తెలుసుకోలేకపోవడమే. అందుకే ఖచ్చితంగా ఈ సోషల్ మీడియా అవేర్నెస్ లోపల మేము ఏవైతే చెప్తున్నామో అవి తూచా తప్పగా పాటించాలా. రెండవది ఏంటంటే మనము ఓటీపీస్ షేర్ చేయడప్పుడు కానీ మనం ఇంకోటి చాలా వరకు గూగుల్లో సెర్చ్ చేస్తుంటాం. ఒక యాప్ గురించి సెర్చ్ చేస్తే సేమ్ టైప్ ఆఫ్ యాప్స్ ఉంటాయి. కాబట్టి ఇది జెన్యునా లేదా 1-2 సార్లు వెరిఫై చేసుకోవడము. అమౌంట్ ట్రాన్స్ఫర్ చేసేటప్పుడు ఎప్పుడు కూడా దాన్ని ఇంకా చాలా జాగ్రత్తగా వెరిఫై చేసుకొని 1-2 సార్లు కన్ఫర్మ్ చేసుకోవాలి. డౌట్స్ వచ్చినప్పుడు మళ్ళీ అడగాలి. లేదంటే 1930 చాలా వరకు మనకు డౌట్స్ ఉంటున్నాయి, అవి చెప్పుకోవచ్చు. డిజిటల్ ప్రపంచంలో మనం ఉన్నాం కాబట్టి చుట్టూ ఏం జరుగుతుందో తెలుసుకోవాలంటున్నారు శంకర్ రెడ్డి గారు. నాకు జరగలేదు కదా అని కాకుండా నాకు రేపు జరగవచ్చు, జరిగిన తర్వాత నా కుటుంబ సభ్యులు కూడా జరగచ్చు అనే కాన్సెప్ట్ ఉంటే ఖచ్చితంగా సైబర్ క్రిమినల్స్ మనం ఎటువంటి పరిస్థితుల్లో మనం ట్రాప్ చేయాలని శంకర్ రెడ్డి గారు చెప్తున్నారు. అంతేగాని నాకు జరగలేదు, నా ఫోన్లో నాకు సైబర్ క్రైమ్ గురించి అవసరం లేదు, ఇంకా వేరే టాపిక్ తీసుకుంటానని అనుకుంటే ఇవాళ కాకపోతే రేపు కాకపోతే మీకు కానీ మీ కుటుంబ సభ్యులకు కానీ సైబర్ క్రిమినల్ మీకు టచ్ చేస్తాడు. కాబట్టి ఖచ్చితంగా మీరు ఆన్లైన్లో చాలా కేర్ఫుల్గా ఉండండి. ఆఫ్లైన్లో ఎంత అలర్ట్ ఉంటారో ఆన్లైన్లో అంతకన్నా ఎక్కువ అలర్ట్ ఉంటే సైబర్ క్రిమినల్ మీ దరిదాపు కూడా రాడని శంకర్ రెడ్డి గారు చెప్తున్నారు. ఇది ఈ వారం శంకర్ రెడ్డి గారితో ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూ. వచ్చే వారం మరో గెస్ట్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు నమస్తే. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్.